సూర్యాపేట జిల్లా మోతే మండల పరిధిలో ఈ నెల 11, 12 రాత్రి సమయంలో ఒక విచారకరమైనటువంటి సంఘటన జరిగింది. ఇందులో మనకు 12 మధ్యాహ్నం సమయంలో పోలీస్కి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్లీ పోలీస్ టీమ్స్ అక్కడ ఏదైతే సంఘటన జరిగిందో ఆ ప్రదేశానికి వెళ్ళి చూస్తే ఒక ఆడ మనిషి ఒక మగ మనిషి ఇద్దరిని చంపి ఆ వ్యవసాయ పొలంలో పూర్తి చేసినట్లు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్లీ మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ సమక్షంలో మనం వాళ్ళని బయటికి తీయడం, ఆ బయటికి తీసిన తదనంతరం వాళ్ళని గుర్తించడం జరిగింది చుట్టుపక్కల వాళ్ళందరూ. సో అందులో బూబా అనేటువంటి మహిళ, నాగులు అనేటువంటి వ్యక్తి మోతే మండలం బీకే తాండకు చెందినటువంటి వాళ్ళు మండల కేంద్రంలో వ్యవసాయాన్ని లీజ్ తీసుకొని బతుకుతూ ఉంటారు. వీళ్ళు ఈ యొక్క సంఘటనలో గుర్తు తెలియని వ్యక్తులు చంపి దాన్ని పూడ్చివేసినట్లు మనకి ఇన్ఫర్మేషన్ తోటి ఇనిషియల్గా కేసు నమోదు చేసినాం. తర్వాత పోలీసు దర్యాప్తులో క్లూస్ టీమ్, ఇన్వెస్టిగేషన్ టీమ్స్, టెక్నికల్ టీమ్స్, సిసిఎస్ అందరూ కూడా ఇందులో పాల్గొని టీంలుగా విడిపోయి మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే టెక్నికల్ ఆధారాల ద్వారా ఇందులో ఇద్దరు నేరస్తులు పార్టిసిపేట్ అయినట్టు, ఇందులో ఒకరు సుందర్ అనే వ్యక్తి, అదేవిధంగా షరీఫ్ అనేటువంటి కానిస్టేబుల్ మోతే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇన్వాల్వ్ అయినట్టు, దీంట్లో మోతే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి షరీఫ్ అనే కానిస్టేబుల్కి ఈ యొక్క మృతురాలు బూబాకి మధ్య సాన్నిహిత సంబంధం ఉండడం, ఆమెకు కొన్ని డబ్బులు ఇచ్చి ఉండడం, ఆ డబ్బులు అడిగే క్రమంలో బూబా మరియు నాగులు ఇద్దరు కూడా అతన్ని మీ మీద SC ST కేసు పెడతాము, అదేవిధంగా రేప్ కేసు పెడతామని బెదిరియడంతో వాళ్ళని ఈ విధంగా ఎలిమినేట్ చేయడానికి అతను పూనుకోవడం జరిగింది. వీరిద్దరు కూడా వాళ్ళని నమ్మబలికి ఒకరి తర్వాత ఒకరిని వాళ్ళకి లోన్ ఇప్పించే క్రమంలో వాళ్ళకు ఏదైతే పశువుల ఎరువు లేదా గొర్రెల ఎరువు వేయడానికి గుంత తీయాలి అని నమ్మించి ఫస్ట్ ఆమె భర్త నాగుల్ని ఆ యొక్క నిర్జన ప్రదేశానికి తీసుకొని వెళ్ళి అతను గుంత తీసిన తర్వాత గుదిబండతోటి అతని తల మీద దాడి చేయడం, ఆ తర్వాత అందులోనే అతడు తీసిన గుంతలోనే అతన్ని పాతి పెట్టడం, ఆ తర్వాత మళ్ళీ భార్యను కూడా మీ భర్త అక్కడ గుంత తీస్తున్నాడు, మనం అతన్ని తీసుకొద్దాం, మేము కూడా ఫోటో దిగాల్సి ఉంటుందని నమ్మించి అక్కడికి తీసుకెళ్ళడం, ఆమెను కూడా అక్కడనే ఎలిమినేట్ చేసి అక్కడ గుంత తీసి అక్కడనే పాతి పెట్టడం జరిగింది. దీని మీద మనం వేగవంతమైనటువంటి దర్యాప్తు చేయడం జరిగింది. 24 గంటల్లోనే ఈ యొక్క నేరస్తులను పట్టుకోవడం జరిగింది. ఇందులో ఎవరున్నా, అది పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నా ఇంకా ఎవరున్నా ఉపేక్షించేది లేదు అనేటువంటిది ఎక్కడ కూడా ఎలాంటి విషయాలకు తావు ఇవ్వకుండా DSP ఆధ్వర్యంలో ఈ కేసుని మన సూర్యాపేట DSP ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ని అతనికి అప్పగించడం జరిగింది. ఇందులో సాక్ష్యాలని క్రోడీకరించి త్వరితగతిన కేసు విచారణ చేసి మనం నేరస్తులకు కఠినమైనటువంటి శిక్షలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. దీంట్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు కూడా మనం వెళ్ళడం జరుగుతుంది. నేరస్తుల మీద తక్షణమే మనం డిపార్ట్మెంట్లో ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నారో ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఒక మోడల్ కేసుగా తీసుకొచ్చి మనం ఖచ్చితంగా దీని మీద కన్విక్షన్ తీసుకొచ్చి ఎలాంటి అమానవీయమైనటువంటి సంఘటనలకు పాల్పడిన ఏ ఒక్కరికైనా, అది డిపార్ట్మెంట్ పరమైన వాళ్ళైనా సామాన్యులైనా ఒకటే న్యాయం ఉంటుందని మనం సూచించడానికి ప్రయత్నం చేస్తున్నాం.